హలో మై లవ్లీ ఫ్రెండ్స్, మనలో చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అలాగే సంక్రాంతి, దీపావళి, దసరా వంటి పండుగలకు మరియు పెళ్ళిళ్ళకు ఇంకా మరి ఏదైనా ఫంక్షన్లకి మనం ఎక్కువగా ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని కంపెనీలు తమ కస్టమర్లు పెంచేందుకు ఆఫర్స్ లాంటివి పెడుతూ ఉంటారు. అందులోని చాలా వరకు మనకు తెలియకుండానే గ్యారంటీ మరియు వారంటీ కొన్ని ప్రోడక్ట్స్ మనకు చెప్తూ ఉంటారు. అయితే ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయి, వీటి వల్ల మనకు లాభం ఏమిటి, అసలు మన కంపెనీలు వీటిని చూపించి ఎలా మోసం చేస్తున్నాయి, మనం ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. హలో మై లవ్లీ ఫ్రెండ్స్, ఐ యామ్ మహేష్. దిస్ ఇస్ ద ఫిన్ట్రిక్స్ బీచ్. లెట్స్ బిగిన్ టుడే టాపిక్. అయితే వారంటీ మరియు గ్యారంటీకి డిఫరెన్స్ ఏమిటి, అదే తేడా ఏమిటి, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలిస్తే నో ప్రాబ్లం, ఒకవేళ తెలియకపోతే డోంట్ వరీ, ఇది మీకోసమే. అసలు వారంటీ మరియు గ్యారంటీ అనేవి మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది పండుగలకు సంబంధించిన సంక్రాంతి కావచ్చు, దీపావళి, దసరా లేదా మ్యారేజెస్, అలాగే ఏదైనా ఫంక్షన్స్ కి ఏదైనా ప్రోడక్ట్ అవసరం అయితే కొంటూ ఉంటాం. లేదా మనం డైలీ యూజ్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ కానీ మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. అది ఆన్లైన్ కావచ్చు లేదా ఆఫ్లైన్ కావచ్చు. అందులో మనకు తెలియకుండానే కొన్ని కంపెనీలు కొన్ని ప్రోడక్ట్స్ కి అంటే ఏసీ, టీవీ, మొబైల్స్, స్పీకర్స్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్, వుడ్స్, టేబుల్స్ వంటి ప్రోడక్ట్స్ కి గ్యారంటీ మరియు వారంటీ వంటివి కంపెనీలు ఇస్తూ ఉంటాయి. అయితే కొన్ని ప్రోడక్ట్స్ కి గ్యారంటీలు 12 to 1 years దాకా ఇస్తూ ఉంటాయి. అలాగే వారంటీ కూడా 3 to 1 years దాకా ఇస్తుంటాయి. అయితే కొంతమంది అయితే వారంటీ మరి గ్యారంటీ రెండు ఒకటి అనుకుంటారు, కానీ రెండు ఒకటి కాదు. ఎందుకో ఒకసారి చూద్దాం. అందులోనిది ముందుగా గ్యారంటీ గురించి తెలుసుకుందాం. అసలు గ్యారంటీ అంటే ఏమిటో చూద్దాం. గ్యారంటీ అంటే ఒక ప్రోడక్ట్ యొక్క నాణ్యతకు సంబంధించిన ఒక కంపెనీ ఇచ్చిన ప్రామిస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఏదైనా వస్తువు మీద 3 years గ్యారంటీ ఇచ్చిందంటే ఆ 3 years లో ఒకవేళ ఆ వస్తువు సరిగ్గా పనిచేయకపోయినా లేదా మరేదైనా ప్రాబ్లం వస్తే దానికి బదులుగా వేరే వస్తువు రీప్లేస్ చేస్తారు లేదా మనీ రిఫండ్ చేస్తారు. ఇది మరింత సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక కంపెనీ ఒక వస్తువుకి ఇచ్చే ప్రామిస్ లాంటిది. ఇంకా నెక్స్ట్ ది అదే వారంటీ. వారంటీ అంటే ఇది ఇచ్చే ఒక పీరియడ్ టైంలో కనుక ఆ వస్తువు పాడవుతే దానికి ఫ్రీగా రిపేర్ చేస్తారు. దీనికి కేవలం రిపేర్ మాత్రమే చేస్తారు, కానీ రీప్లేస్ చేయరు. వారంటీ అంటే ఒక కంపెనీ కస్టమర్ కు ఒక భరోసా లాంటిది. అయితే మనకి కొన్ని కంపెనీలు ఇక్కడ మోసం చేస్తాయి. అది ఎలాగంటే ఒకసారి చూద్దాం. అయితే ఈ గ్యారంటీ అలాగే వారంటీ విషయంలో టర్మ్ అండ్ కండిషన్ పూర్తిగా చదివి తెలుసుకోవాలి. ఎందుకంటే వారంటీ అలాగే గ్యారంటీ ఎప్పుడు ఎలా పెద్దగా కనబడేట్టు రాస్తారు, కానీ టర్మ్ అండ్ కండిషన్ మాత్రం ఒక మూలం ఇలా చిన్నగా రాస్తారు. సో వాటిని చదివి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్కసారి కంపెనీ వాళ్ళు డీటెయిల్స్ లో ఫ్రీ సర్వీస్ ఇచ్చిన వాటిని షాప్ వాళ్ళు ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్ వంటివి వేస్తారు. మరి కొన్నిసార్లు అయితే కంపెనీ వాళ్ళే కొన్ని పార్ట్స్ కి మాత్రమే ఫ్రీ సర్వీస్, ఫ్రీ రిపేర్స్ లాంటివి ఆ టర్మ్ అండ్ కండిషన్ లో పెడతారు. అంటే కొన్నిసార్లు కంపెనీ మోసం చేస్తే మరి కొన్నిసార్లు అయితే షాప్ వాళ్ళు మోసం చేస్తారు. సో మనం ఇక్కడ మాత్రం బి అలర్ట్ గా ఉండాలి. గ్యారంటీ అనేది ఒక హామీ లాంటిది. వస్తువు పాడవుతుందంటే కొత్త వస్తువు మార్చేస్తారు. వారంటీ అంటే ఆ వస్తువు మీద మనకు ఆ కంపెనీ భరోసా ఇస్తుంది. అంటే ఏదైనా వస్తువు పాడవుతుందంటే ఆ వస్తువు జస్ట్ రిపేర్ చేసేస్తారు, అంతేగాని కొత్త వస్తువుని ఎవరు. సో అయితే దీనికి మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. గ్యారంటీ ఇది మ్యానుఫ్యాక్చర్ నుండి కస్టమర్ వరకు ఒక పద్ధతిగా పనిచేస్తుంది. సాధారణంగా ఇది ఫర్ ఎగ్జాంపుల్ 30 days కి గ్యారంటీ ఇచ్చిందంటే 30 days తర్వాత మనీ తిరిగి ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది. ఇంకా వారంటీ ఇది ఒక వస్తువు ఏ భాగాలు కవర్ చేయబడతాయి, మరి ఎంతకాలం పాటు ఉంటాయి అనే దాని గురించి తరచుగా మరింత పర్టికల్ ఒక టైం పీరియడ్ ఉండే చట్టపరమైన ఒప్పందంగా పనిచేస్తుంది. అయితే వీటిని గుర్తుపెట్టేందుకు 2 points ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద వారంటీ? వారంటీ అనేది ఇది లీగల్ గా మరియు రాతపూర్వకంగా ఉంటుంది. అంతేకాకుండా చట్టపరమైన విలువ ఉంటుంది. అలాగే దీనికి ఒక పర్టికల్ టైం ఉంటుంది. ఇది ఎక్కువగా సాధారణంగా తయారీ లోపాలకు మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫోన్ కొనుగోలు చేశారనుకుందాం. దానికి కంపెనీ వారు ఒక 1 year దాకా వారంటీ ఇచ్చారనుకుందాం. ఆ 1 year లోపల తయారు లోపం వస్తే కంపెనీ ఫ్రీగా రిపేర్ చేస్తుంది. రిపేర్ మాత్రమే చేస్తుంది, ఇంకేమీ చేయదు. ఇంకా సెకండ్ వన్ గ్యారంటీ. గ్యారంటీ అనేది ఒక కంపెనీ లేదా షాప్ ఇచ్చే నమ్మకం లేదా హామీ. ఒకవేళ కంపెనీ నుంచి ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్న ప్రోడక్ట్ పని చేయకపోతే డబ్బు ఇవ్వడం లేదా ఒక కొత్త ప్రోడక్ట్ ఇవ్వడం. ఇది ప్రోడక్ట్ కు లీగల్ గా మరియు రాతపూర్వకంగా ఉంటుంది. దీనికి లీగల్ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఒక పర్టికులర్ టైం చాలా తక్కువగా ఉంటుంది, కానీ దీన్ని రిపేర్ చేస్తారు లేదా ఒక కొత్త ప్రోడక్ట్ ఇస్తారు లేదా మనీ రిఫండ్ చేస్తారు. సో గ్యారంటీ అంటే ఒక నమ్మకం. ఇంకా చివరిగా గ్యారంటీ వారంటీ అనేది సింపుల్ గుర్తు పెట్టుకోవాలంటే
వారంటీ అంటే రిపేర్ చేస్తారు, గ్యారంటీ అంటే ఒక కొత్త ప్రోడక్ట్ ఇస్తారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.